అందరికీ నమస్తే. తెలంగాణలో ఒక మంచి హిందుత్వవాది, అదేవిధంగా ఒక మాస్ లీడర్గా బీజేపీలో ఎవరైనా ఉన్నారంటే మొదటి వరుసలో కనిపించేది మాత్రం బండి సంజయ్. బండి సంజయ్ అధ్యక్ష పదవి, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఎప్పుడు అయితే తనను అధిష్ఠించిండో అప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ చాలా పుంజుకుంది. చాలా అంటే చాలా పుంజుకుంది. చాలామందికి బీజేపీలో బండి సంజయ్ వాగ్దాటి ప్రతిపక్షాలకు నచ్చకపోవచ్చు, కానీ బండి సంజయ్ ఏ విధంగా మాట్లాడినా కానీ ఆ మాటలను బట్టే చాలామంది అట్రాక్టివ్ అయ్యి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు వచ్చినాయంటే ఆషామాషి విషయం కాదు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా బీజేపీ మంచి స్థానంలో ఉంది. ఈ విధంగా బండి సంజయ్ బాగా ప్రయత్నించాడు. తను ఒక చిన్న పదవి నుంచి, ఒక కార్యకర్త నుంచి ప్రస్తుతం సెంట్రల్ మినిస్టర్ వరకు ఎదిగిందంటే తన పట్టుదల, తన స్వయం కృషి అని క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతము బండి సంజయ్ కొడుకు బండి భగీరథ వల్ల పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అయితే పూర్తిగా బండి సంజయ్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఎంతలా పడిపోయిందంటే బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు కూడా బండి భగీరథ చేసింది ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. బండి భగీరథ జైలుకు, చెర్లపల్లి జైలుకు పోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అరెస్ట్ కూడా చేసిండ్రు. అయితే బండి భగీరథ చేసిన ఇష్యూకు పూర్తిగా బండి సంజయ్ రాజకీయ జీవితము చాలా వరకు కొలాప్స్ అయిపోయిందనే మాట్లాడుకోవచ్చు. బండి సంజయ్ ఒక హిందుత్వవాదిగా ఉన్న, తెలంగాణలో గొప్ప హిందుత్వవాదిగా ఉన్న బండి సంజయ్ రాజకీయ జీవితం చాలా వరకు ముగించింది అనే అనుకుంటున్నారు. ఎందుకంటే అంత పెద్ద పోక్సో చట్టం అని చెప్తే మామూలు విషయం కాదు. నీ కొడుకుకు నువ్వు ఈ విధంగా చేసినావు, నువ్వే కారణం అనే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే బండి సంజయ్ ఒక హిందుత్వవాదిగా, బీజేపీకి బలమైన నాయకుడిగా ఉన్న నాయకుడిని జీవితము చాలా వరకు కొలాప్స్ అయినట్లే. నెక్స్ట్ టార్గెట్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా ఒక హిందుత్వవాదిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎంతలా అని చెప్తే అతను సౌత్లో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా, అదేవిధంగా ఇండియా వైజ్గా ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కూడా తను ప్రచారం చేస్తున్నాడు. తనకు చాలా వరకు మాస్ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి మంచి పేరు ఉంది. అదేవిధంగా హిందుత్వవాదిగా కూడా గుర్తింపబడినాడు. అయితే పవన్ కళ్యాణ్ని కూడా తొక్కేయాలని చాలా వరకు చూస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు క్లియర్గా తప్పు చేసిండు. ఆ విధంగా ఒక బండి సంజయ్ కొలాప్స్ అయిపోయిండు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా ఏ విధంగా అయినా తప్పులో దొరుకుతాడా తన కొడుకు ద్వారా. ఇప్పుడు బండి సంజయ్ గొప్ప నాయకుడు అయినా కూడా తన కొడుకు ద్వారా తన రాజకీయ జీవితము ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు మీద కూడా కన్నుంది. పవన్ కళ్యాణ్ కొడుకు మీద కూడా క్లియర్గా కన్నుంది. ఎందుకంటే కొడుకులు తప్పు చేసినా కూడా ఆ మచ్చ తండ్రులకు ఖచ్చితంగా తగులుతుంది. అది కాదు, కొడుకులు తప్పు చేస్తే పిల్లలకి తండ్రులకు ఎందుకు తగులుతుంది అని చెప్తే అది ఖచ్చితంగా క్రమశిక్షణ పెట్టుకోకుండా, ఒక రాజకీయ నాయకుడు పిల్లల్ని క్రమశిక్షణ పెట్టుకోకుండా ఇంకా ప్రజలకి ఏమో సేవ చేస్తాడని అర్థము వెళ్ళిపోతుంది ప్రజల్లో. పవన్ కళ్యాణ్ కొడుకు మీద కూడా చాలా కన్నుంది ఈ విధంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి అంటే తన కొడుకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా బయటికి రాలేదు, కానీ రాజకీయాలలో ఎట్లుంటుందంటే ప్రతిపక్షాలు కానీ, పడిరాను కానీ, అదే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అతని తొక్కాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏ నాయకుడినైనా చాలా ప్రయత్నాలు చేస్తారు. అఖిరానందన్ ఇప్పుడు సినిమా అరగేట్రం చేస్తున్నాడు, కానీ ఈ విధంగా ఇప్పుడు బండి భగీరథ తప్పులు దొరుకుతాడని ఎవరికి కూడా తెలియదు బయటకు వచ్చినంత వరకు, ఆ కేసు బయటకు వచ్చినంత వరకు. పవన్ కళ్యాణ్ కూడా ఒక హిందుత్వవాదిగా బాగా రైజ్ అవుతున్నాడు. కాబట్టి ఏ విధంగా అయినా కానీ పవన్ కళ్యాణ్ని కూడా ఈ విధంగా చేయాలని చాలా కన్నుంటాయి. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా బండి సంజయ్ చెప్పినట్లు నాకు ప్రజల గురించి ఆలోచించే టైమే కేటాయించిన, అందుకోసం నా ఫ్యామిలీ ఈ విధంగా అయిపోయిందని అనకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా పిల్లల్ని చాలా గమనిస్తూనే ఉండాలి. లేకుంటే ఇప్పుడు అంత గొప్ప నాయకుడు, ఒక సెంట్రల్ మినిస్టర్ రేంజ్లో ఉన్న నాయకుడిని రాజకీయ జీవితం ఏ విధంగా అవుతుంది, ఇప్పుడు ఆ పదవి కూడా ఉంటుందో ఉండదో అనే విధంగా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఆ విధంగా రాకుండా ఉండాలంటే ప్రతిపక్షాలు, పడరాని వాళ్ళు చాలా ప్రయత్నిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా పిల్లల ఇష్యూలో చాలా ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఫస్ట్ ఫ్యామిలీనే చూసుకోవాలి. నిజానికి ఫ్యామిలీని చూసుకున్న తర్వాతనే ప్రజాసేవ చేయాలి. లేకుంటే ఫ్యామిలీ ఏ చిన్న తప్పు చేసినా అది నాయకుడి మీదనే వస్తుంది. నాయకుడు తప్పుడు వల్లనే పిల్లలు ఈ విధంగా అవుతారని.
అందుకోసమని పవన్ కళ్యాణ్ చాలా ఆచి తూచి పిల్లల విషయంలో ఉండాలి. నెక్స్ట్ టార్గెట్ పవన్ కళ్యాణే. నిజానికి నెక్స్ట్ టార్గెట్ మొత్తం పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ని ఏ విధంగా ఇరికిస్తే ఇక్కడ హిందుత్వవాదులు పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో తన హిందుత్వవాదుల వాయిస్ ఎక్కడ కూడా వినిపించదు.